మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్ అయితే సీఎం రేవంత్ సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అమృత స్కీమ్ 2 నిధులతో కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి చెరువు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. కుటుంబ పార్టీలే మహిళల రిజర్వేషన్ వ్యతిరేకించాయన్నారు. మహిళా బిల్లు వీగిపోవడానికి డీఎంకే నేత స్టాలిన్, రేవంత్ రెడ్డి కారణమన్నారు. కాళేశ్వరం అప్పుడు బీఆర్ఎస్ కు, ఇప్పుడు కాంగ్రెస్ కు ఏటీఎంలా మారిందన్నారు. తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చలేదన్నారు. ఇక పాకిస్తాన్ విభజన సమయంలో కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిందని మాత్రమే తేజస్వి చెప్పారన్నారు. దేశ విభజన, రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ సరిగా విభజన చేయలేదని తేజస్వి మాట్లాడినట్టు చెప్పారు బండి సంజయ్. మహిళలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన ఏదో చేస్తున్నాను అని చెప్పి సన్మానం చేయించుకుంటున్నాడు. ఎవరన్నా బిల్లు సక్సెస్ అయితే సంబరాలు చేసుకుంటారు తప్ప బిల్లు ఫెయిల్ చేస్తే సంబరాలు వాళ్ళు చేసుకున్నారు. దేశంలో రోజు ఫస్ట్ చూస్తున్నాను నేను. ఆయన ఆలోచన కదే, ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు. కాబట్టి ఆ ప్లేస్ లో కూర్చోని చెప్పి తాపత్రయపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇలా ప్రతి మహిళ నేను ఒక నాయకురాలు కావాలి, ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి ఆలోచన వచ్చే విధంగా వాళ్ళ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏ మహిళలన్నా కూడా నాయకురాలు కావాలని చెప్పి ఆలోచన నాయకురాలందరూ కూడా అవకాశం కల్పించాలి, మహిళలు నాయకురాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా ఇండియా అలయన్స్ పార్టీస్ అన్ని కూడా ఇలా అడ్డుకోవడం దీనంత మూర్ఖత్వం ఇంకోటి కాదు. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం. సిబిఐకి ఏం లెక్క రాష్ట్రం నువ్వు? మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెక్క రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనట్టు పైసలు? తెలంగాణ సమాజంలో ఏం చర్చ లేదు. కేవలం కాంగ్రెస్ లో ఆడుతున్న వాళ్ళకి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను మాట్లాడినా, ఇది వక్రీకరించి మభ్యపెట్టే ప్రయత్నం. అందుకే ప్రజలు ఎవరు స్పందన లేవు, ప్రజలు పడుచుకుంటారు అంటే అది క్లోజ్ అయిపోయింది. ఆయనతో నేను మాట్లాడినా, నేను దేశ స్వాతంత్ర్య సమరయోధులతో నేను తెలంగాణ ఉద్యమకారులను పోల్చిన, దాన్ని వక్రీకరించి అని చెప్పి ఆయన క్లారిటీగా నాకు చెప్పిన విషయం అదే. రికార్డులో ఉన్నది. అధికారులు ఆయన ద్రోహులు అని ఏం చెప్పలే కదా. ఇలా స్వాతంత్ర్య సమరయోధులతో పాటు అప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విభజించింది కాబట్టి అప్పుడు అనేక మంది బలిదానం అయిపోయారు, దేశం కోసం త్యాగం చేశారు. ఇవాళ తెలంగాణ విభజన విషయంలో కూడా 1,400 మంది బలిదానం అయినాక ఇవాళ కాంగ్రెస్ పార్టీ విభజించింది. కాబట్టి ఈ 1,400 మంది ఇలా కాంగ్రెస్ పార్టీ ముందే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేస్తే 14 మంది ప్రాణాలు పోయేటోళ్ళు కాదు. కాబట్టి అప్పుడు త్యాగం చేశారు దేశభక్తులు, ఇప్పుడు తెలంగాణ కోసం వీళ్ళు త్యాగం చేశారు అని చెప్పి